రోజు రోజుకు కాలుష్యం పెరిగిపోతోంది. ప్రజల జీవన విధానాల్లో మార్పులు పర్యావరణపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. విజయవాడ నగరంలో వాహనాల సంఖ్య విపరీతంగా పెరగడం, ఫ్యాక్టరీలు సహా పలు కారణాల వల్ల పొగ, కలుషిత వాయువులు గాల్లో చేరుతున్నాయి. నగరంలో రోజు రోజుకు పెరుగుతున్న వాహనాల రద్దీ కారణంగా ఉష్ణోగ్రతలు అధికంగా ఏర్పడడంతో ప్రజల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని నగరపాలక సంస్థ అధికారులు బెజవాడ నగరంలో ప్రముఖమైన ప్రాంతాల్లో ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసి రోడ్లను నీటితో తడిపే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన వైనంపై సి ఛానల్ ప్రత్యేక కథనం. బెజవాడ నగరంలో గాలి కాలుష్యం కోరల్లో చిక్కుకుంది. తాజా గణాంకాల ప్రకారం నగరంలో కాలుష్య స్థాయి పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తుందని నిపుణులు తెలుపుతున్నారు. గాలి నాణ్యత పెంచేందుకు కేంద్రం కేటాయించిన నిధులను కార్పొరేషన్ అధికారులు ప్రజల భద్రత, ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక ట్యాంకర్లను ఏర్పాటు చేసి రహదారులను నీళ్లతో శుభ్రం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న అత్యంత కాలుష్య నగరాలుగా గుర్తించిన 131లో విజయవాడ కూడా ఉంది. ఈ ఏడాది సైతం 65 పాయింట్లు ఉన్నట్లు అధికారులు తెలుపుతున్నారు. గత 6 ఏళ్లుగా నగరంలో కాలుష్య స్థాయి 56 నుంచి 72 మధ్య నమోదు కావడం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. నగరంలో బెంచ్ సర్కిల్, రామరపాడు, భవానీపురం, పాలిక్లినిక్ రోడ్, ఎంజీ రోడ్ ఇలా 13 ప్రాంతాల్లో కాలుష్యం మోతాదులు పరిమితికి మించి నమోదవుతున్నట్లు సంబంధిత అధికారులు తెలుపుతున్నారు. ఈ ప్రాంతాల్లో నిత్యం వాహనాల రద్దీ ఉంటుందని, కాలుష్యానికి కారణం అదేనని నిపుణులు వివరిస్తున్నారు. ఏది ఏమైనా బెజవాడ నగరంలో ప్రమాదకరంగా మారిన పొల్యూషన్ను తగ్గించి నగర ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు నగరపాలక సంస్థ అధికారులు ప్రత్యేక ట్యాంకర్లను ఏర్పాటు చేసి రోడ్లపై నీళ్లతో తడిపి ఉష్ణోగ్రతలను తగ్గించే పనిలో నిమగ్నమయ్యారు.